హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, రానున్న మంత్లో మనకు చాలా ఎగ్జైటింగ్ మొబైల్స్ అయితే మార్కెట్లోకి లాంచ్ అవబోతున్నాయి. ఇప్పటివరకు ఉన్నది ఒక ఎత్తు, రానున్న మొబైల్స్ ఒక ఎత్తు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ అలానే ఉంటుంది. దాంతోపాటే ఇంకొక పాపులర్ బ్రాండ్ మొబైల్స్ అనేవి తిరిగి మన ఇండియన్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఆ పాపులర్ బ్రాండ్ ఏంటి అనేది వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడకుండానే కింద కామెంట్లో రాయండి. సో నేను కూడా ఎండింగ్ వరకు చెప్తాను అనుకోండి. సో ఫస్ట్ మొబైల్ గురించి మనం మాట్లాడినట్టయితే ఐక్యూ నియో 7 Pro. ఈ మొబైల్ అనేది ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పేసుకోవచ్చు. ఆల్రెడీ ఐక్యూ నియో 7 తీసుకొచ్చారు కదా, దానికే సక్సెసర్. కాకపోతే వీళ్ళు తీసుకొచ్చే ప్రైజింగ్ అనేది చాలా సూపర్ ఉంటుంది. ఐక్యూ వాళ్ళు ప్రీవియస్గా ఇండియా లాంచ్ చేసిన మొబైల్స్ ఆధారంగా మనం ఈ మాట చెప్పొచ్చు. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొని రాబోయే మొబైల్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. సో ఎవరైతే ఒక కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో సరే, సో వాళ్ళకు ఐక్యూ మొబైల్స్ అనేవి చాలా బాగా సూట్ అవుతాయి. గేమింగ్ చేసుకోవచ్చు, అంటే పర్ఫార్మెన్స్ పరంగా సూపర్గా ఉంటాయి, కెమెరా పరంగా సూపర్గా ఉంటాయి, బ్యాటరీ బ్యాకప్, ఫస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే అన్నిటి పరంగా వీళ్ళు ఒక ఆల్రౌండర్ మొబైల్ని అయితే మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటారు. ఆ విధంగానే ఆ మొబైల్ కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఐక్యూ నియో 7 Pro అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. నాకు తెలిసినంత వరకు దీని ప్రైజింగ్ అనేది ఒక 30,000 నుంచి 40,000 మధ్యలో, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 35,000 దాకా టచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి మీరేమనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్లో రాయొచ్చు. సో దీని నుంచి మాట్లాడినట్టయితే 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీనిలో ఉండబోతుంది. ఇలాగో 120 Hz రిఫ్రెష్ రేట్, సూపర్ అమోలెడ్ డిస్ప్లేస్ ఇవన్నీ కామన్ అయిపోయాయి ప్రతి మొబైల్స్లో. అంటే ఒక 30,000 మనం ప్రైస్ పెడుతున్నాము అంటే ఆ బడ్జెట్లో మనకి ఇవి కామన్గానే దొరుకుతాయి. అయితే ఈసారి మరి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తారో లేరో చూడాలి. మనకు కూడా త్వరలో ఈ మొబైల్ అనేది రాబోతుంది. అప్పుడు నేను దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని గురించి మొత్తం మీకైతే చెప్తాను. కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మిగతా ఎలా ఉన్నాయి. దాంతోపాటు ఈసారి వీళ్ళు బ్యాక్ సైడ్ కూడా కలర్స్ అనేవి కొంచెం ఇంట్రెస్టింగ్ కలర్స్లో అయితే తీసుకొని రాబోతున్నారు. ఇప్పటికే మనము చాలా లీక్స్లలో చూసాం. మరి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అంటే జూలై 4th రోజు అయితే రాబోతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అనేవి ఆల్మోస్ట్ జూలైలోనే లాంచ్ అవుతాయి. ఇక మనం నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ ఇయర్ ఇది సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు, అదే నథింగ్ ఫోన్ 1. ఈసారి నథింగ్ ఫోన్ 2 అనే పేరుతో తీసుకొని రాబోతున్నారు. ఇప్పటికొచ్చిన లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఒక లీక్ ప్రకారం ఈసారి స్క్వేరీగా కాకుండా మనకు రౌండెడ్ కార్నర్స్, అంటే ఐఫోన్స్ ఉంటాయి సారా, సో అటువంటి డిజైన్ తోటి, దాంతోపాటు ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇంకో కొన్ని లీక్స్ ప్రకారం అలర్ట్ స్లైడర్ ఉండబోతుంది అన్నట్టు కూడా తెలుస్తుంది, అంటే బ్యాక్ సైడ్ అది కూడా. అయితే మరి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఒక చిలుకని చూపించారు. ఈసారి చూసుకున్నట్టయితే ఆక్టోపస్ బొమ్మతోటి వీళ్ళు ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నారు. దాని తర్వాత ఇలా ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు ట్రాన్స్పరెంట్గా పెట్టారు. అంటే వాళ్ళు ట్రాన్స్పరెంట్ కావచ్చు, అందుకోసం దీన్ని కూడా ట్రాన్స్పరెంట్గా పెడుతున్నారు అనుకోవచ్చు మనము. సో దానిపైన కూడా మనకు నథింగ్ అని చెప్పేసి రాస్తుంది. సో అక్కడ నథింగ్ ఉన్నా రాసున్నా లేకపోయినా మనకు అవసరం లేదు, కానీ అది ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారు, ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనకు ఇక్కడ అవసరం. సో మరి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో ఉన్న స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే ఈసారి 4700 mAh బ్యాటరీ తోటి దీన్ని తీసుకొని రాబోతున్నారు. దాంతోపాటు ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడినట్టయితే 66 watts ఫాస్ట్ ఛార్జర్ని యూజ్ చేయబోతున్నారు. ఎలాగో స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే అది కూడా ఇంప్రూవ్మెంట్ చేశారు. 6.7 inches ఉండబోతుంది, సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మరి ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 40,000 టచ్ అవుద్ది ఆల్మోస్ట్. ఇక 40,000 కంటే ఎక్కువ తీసుకొస్తారా తక్కువ తీసుకొస్తారా అనేదే ఇక్కడ మ్యాటర్. యాక్చువల్లీ ఇప్పుడు నథింగ్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే, అంటే వీళ్ళ CEO గురించి మాట్లాడితే OnePlus నుంచి బయటకు వచ్చాడు కాబట్టి, సో మరి వీళ్ళు OnePlusకి పోటీగానే ఈ మొబైల్ని తీసుకొస్తారు. అది ఆ మొబైల్ ఏంటి అంటే OnePlus Nord 3. సో ఇప్పటి నుంచో OnePlus Nord 3 ఇండియాకి వస్తుంది అనుకుంటున్నాం కదా, దాన్ని ఈ మంత్లోనే తీసుకొని రాబోతున్నారు. అంటే ఇప్పుడు జూలై 11th రోజు నథింగ్ ఫోన్ తీసుకొని రాబోతున్నారు. ఆల్రెడీ నేను కూడా దీన్ని రివ్యూ చేస్తాను. సో దాంతోపాటే ఇప్పుడు మనకు ఇండియన్ మార్కెట్లోకి మరి OnePlus Nord 3ని కూడా తీసుకొని రాబోతున్నారు. అది 15th తర్వాత తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. దీనిలో మనకు మినిటెక్ డెమెన్సిటీ 9000 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీనిలో మనకు ఆల్మోస్ట్ 120 Hz రిఫ్రెష్ రేట్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇవన్నీ చూడడానికి కనిపిస్తాయి. సో దీని సైజ్ గురించి మాట్లాడినట్టయితే 6.7 inches ఉండబోతుంది. సో చూసారు కదా, చాలా పవర్ఫుల్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఎవరైతే 30,000 నుంచి 40,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు అసలు ఈ మంత్లో మొబైల్ని కొనకండి. ఈ మొబైల్స్ వచ్చేదాకా ఆగండి, దాని తర్వాత కొనుక్కోండి. ఎందుకంటే ఇవన్నీ మొబైల్స్ కూడా ఒక విధంగా తోపు మొబైల్స్ అనే చెప్పేసుకోవచ్చు. సో మరి అవి తోపు అవుతాయా లేకపోతే తుస్సుమంటాయా అనేది అయితే మనకు లాంచ్ అయిన తర్వాత తెలిస్తే. కాకపోతే ప్రజెంట్ చూసుకున్నట్టయితే స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆన్ పేపర్ చూసుకున్నట్టయితే మాత్రం స్పెసిఫికేషన్స్ సూపర్ ఉన్నాయి, మొబైల్ డిజైన్స్ అనేవి సూపర్ ఉన్నాయి. ఇక మరి OnePlus Nord 3 గురించి మాట్లాడినట్టయితే ఆల్మోస్ట్ ఇక 33,000, 34,000, 35,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లోనే రావాలి. దానికంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇక మనం OnePlus Nord తీసుకునే దానికి అర్థం ఉండదు. ఎందుకంటే OnePlusలో OnePlus 11 నెంబర్ సిరీస్ ఉంటాయి చూసారా, అవి ఎక్కువ ప్రైజింగ్లో వస్తుంటాయి, 40,000 కంటే ఎక్కువ వస్తుంటాయి. కాకపోతే Nord సిరీస్ గురించి మాట్లాడినట్టయితే
తక్కువ ప్రైజింగ్లో వస్తూ ఉంటాయి. 30,000 40,000 లోపు వస్తూ ఉంటాయి కాబట్టి జనాలు దీన్ని కొనుక్కోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఈసారి కూడా ఈ 30,000 నుంచి 35,000 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటే వన్‌ప్లస్ నార్డ్ CE3ని కూడా తీసుకొస్తారట. మరి దీని గురించి మాట్లాడితే స్నాప్‌డ్రాగన్ 782 ప్రాసెసర్తో పాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ దీనిలో కూడా ఉండబోతుంది. సో మరి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారు అనేది అయితే చూడాలి. మరి వన్‌ప్లస్ నార్డ్ 3 తోటే లాంచ్ చేస్తారా, సపరేట్గా లాంచ్ చేస్తారా అనేది కూడా చూడాలి. సో ఫ్రెండ్స్, మరి వన్‌ప్లస్ నార్డ్ 3 అనేది తక్కువ ప్రైస్లో వస్తే మనందరికి మంచిదే. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న మొబైల్ ప్రైజెస్ అంటే వన్‌ప్లస్ మొబైల్ ప్రైజెస్ అనేవి కూడా అప్పుడప్పుడు భారీగా డ్రాప్ అవుతూ ఉంటాయి. కాకపోతే వీళ్ళు అప్పుడప్పుడు రాత్రి ఎప్పుడు ఆఫర్లు పెడుతూ ఉంటారు. అటువంటి ఆఫర్లు మీరు మిస్ అవ్వద్దు అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఇటువంటి పోస్టులు అనేవి నేను అక్కడనే వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ నుంచి అయితే మీరు ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. దాంతోపాటు సామ్సంగ్ వాళ్ళు కూడా 2 మొబైల్స్ తీసుకొని రాబోతున్నారు. ఒకటి 20,000 దగ్గర ఉంటే ఇంకొకటి 30,000 దగ్గర ఉంటుంది. ఒకటి ఇప్పుడు సామ్సంగ్ M34 మొబైల్, ఇంకొకటి సామ్సంగ్ M54 మొబైల్. M34 గురించి మాట్లాడినట్టయితే 20,000 దగ్గర ఉంటుంది. సో మరి దీనిలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కాకుండా ఎగ్జినోస్ ప్రాసెసరే వాడే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జినోస్ 1080 ప్రాసెసర్ వాడే అవకాశాలు అయితే ఉన్నాయి. 6000 mAh బ్యాటరీ ఉండబోతుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే అందులో డిస్ప్లే ఉంటుంది. ఇవన్నీ దీని ఫీచర్స్. మరి సామ్సంగ్ అన్న వెంటనే మనము కెమెరా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ని బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని తర్వాత ఆ డిస్ప్లేని కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ప్రాసెసర్ బాగుంటుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మరి దీనిలో వీళ్ళు ఎలా చేస్తారు అనేది అయితే చూడాలి. ఈ ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అయితే చూడాలి. దాంతోపాటే సామ్సంగ్ M54ని కూడా తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్లీ సామ్సంగ్ F54 తీసుకొచ్చారు సరే, అదే ఇది, కాకపోతే పేరు మార్చి తీసుకొస్తారన్నట్టు. ఒకటి ఫ్లిప్కార్ట్లో అమ్ముతే ఇంకోటి అమెజాన్లో అమ్ముతారు అంతే. ఇక పేర్లో తప్పిస్తే ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో కూడా ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ని వాడబోతున్నారు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. 198 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అంతే. కాకపోతే మనకు పేరు మాత్రం తేడా. ఇది ఒక 30,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దాంతోపాటు ఈ మొబైల్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయా అనేది తెలియదు. కాకపోతే లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే వివో V29 సిరీస్ని కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన వివో V27 సిరీస్ ఏవైతే ఉంటే చాలా సూపర్గా ఉండే. ఎస్పెషల్లీ కెమెరా ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం వాళ్ళు ఆ ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా మంచి కెమెరా మొబైల్స్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఎలాగో ఫ్రంట్ టచ్ ఓఎస్ కూడా ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే చాలా ఇంప్రూవ్ అయింది. సో మరి అంత సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇంత త్వరగా మరి వీళ్ళు వివో V29 ఎందుకు తీసుకొస్తున్నారు అనేది అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. కాకపోతే మరి ఇది రూమర్ అవుద్దా, నిజంగానే తీసుకొస్తారా అనేది అయితే చూడాలి. దాని తర్వాత మోటో ఎడ్జ్ 40కి సక్సెసర్ ఎడ్జ్ 40 ప్రోని కూడా తీసుకొని రాబోతున్నారు. ఎడ్జ్ 40 గురించి మాట్లాడినట్టయితే అది కూడా కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ ఉండే. ఒక కెమెరా విషయానికి తప్పిస్తే కొంచెం హీటింగ్ ఇష్యూస్ తప్పిస్తే. సో మరి ఆ మొబైల్ గురించి మాట్లాడుతుంటే ఎడ్జ్ 40 గురించి మాట్లాడినట్టయితే వైర్లెస్ ఛార్జింగ్ ఉండే, ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే, సూపర్ AMOLED డిస్ప్లే ఉండే, కర్వ్డ్ డిస్ప్లే ఉండే. సో ఇవన్నీ ఉండే కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎడ్జ్ 40 ప్రోని స్నాప్‌డ్రాగన్ ఎడ్జ్ 2 ప్రాసెసర్ తోటి తీసుకొని రాబోతున్నారు. మరి ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. ఎడ్జ్ 40 అయితే చాలా అగ్రెసివ్ ప్రైస్లో తీసుకొచ్చారు. ఎవరు కూడా ఊహించలేదు ఆ ప్రైజింగ్లో తీసుకొస్తారనేది. ఎలాగైతే లావా అగ్ని 2 తీసుకొచ్చిన తర్వాత ఎంత హైప్ క్రియేట్ అయిందో, ఈ ఎడ్జ్ 40 తీసుకొచ్చినప్పుడు అంతే హైప్ ఉండే. చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు కొనడానికి. మరి ఎడ్జ్ 40 ప్రోని వీళ్ళు ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. దాంతోపాటు రియల్మీ వాళ్ళు కూడా ఇంకొక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. రియల్మీ అన్న వెంటనే డేటా దొంగతనం చేస్తే అనిపిస్తుంది కదా. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఒక అప్డేట్ పంపించారు. ఆ అప్డేట్ని ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో ఎన్హాన్స్డ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోద్ది అన్నట్టు. ఇంతకుముందు ఆన్ అయి వచ్చేది, అప్డేట్ చేసుకున్న తర్వాత ఆఫ్ అయిపోద్ది. సో మరి వాళ్ళు దీనికి సొల్యూషన్ అయితే చెప్పారు. మరి ఇండియా నుంచి వీళ్ళు వెళ్ళిపోరు కాబట్టే వీళ్ళు రియల్మీ నార్జో 60 5G మొబైల్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. నార్జో గురించి మాట్లాడినట్టయితే ఫీచర్స్ బాగుంటాయి, ప్రైజింగ్ కూడా తక్కువనే ఉంటుంది. అంటే ఒక 15,000 ప్రైస్ సెగ్మెంట్, 15 నుంచి 20,000 లేకపోతే దానికంటే తక్కువ బడ్జెట్నే టార్గెట్ చేసి వీళ్ళు మొబైల్ లాంచ్ చేస్తూ ఉంటారు. మరి ఇది ఏం ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ మొబైల్ బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే ఒప్పో. పేరు విన్నట్టుంది కదా, అదే ఈ మధ్య తక్కువ చేసేసారు మొబైల్ లాంచ్ చేయడం. కాకపోతే ఇప్పుడు ఒప్పో రెనో 10 సిరీస్ తోటి మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తారట. వీళ్ళు ఈ రెనో సిరీస్లో జనరల్గా 3 మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు. మరి ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. వీళ్ళు ఒక కెమెరా మీద తప్పిస్తే వేరే ఏ విషయంలో కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఈసారి మరి ప్రాసెసర్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి మనం అనుకుందాం. అంటే మనం ఎంత డబ్బులు చెల్లిస్తామో దానికి తగ్గ ప్రాసెసర్, దానికి తగ్గ బిల్డ్ క్వాలిటీ ఇస్తారని చెప్పేసి అయితే మనం ఆశిద్దాం. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. దాని తర్వాత ఇక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక మొబైల్ బ్రాండ్ తిరిగి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాను చూసారా. సో అదే హానర్. సో రియల్మీ CEO మాధవ్ సేత్ ఎవరైతే ఉన్నాడో ఆయన రియల్మీని వదిలేశాడు, మనందరూ తెలిసిందే. సో అందులో నుంచి జంప్ అయ్యి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే హానర్లోకి వెళ్తాడు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మరి ఎంతవరకు ఇది నిజం అవుద్ది అనేది తెలియదు. సో మొత్తానికి ఈ హానర్ బ్రాండ్ తిరిగి ఇండియాలోకి ఎంట్రీ ఇస్తే చాలా మంచి మొబైళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో హానర్ 9 తర్వాత హానర్ 10 అని చెప్పేసి కొన్ని మంచి మొబైల్స్ తీసుకొచ్చారు. ఆ కాలంలోనే గ్లాస్ బిల్డ్ తోటి మంచి ప్రాసెసర్ తోటి, అంటే వాళ్ళకి కెరీన్ ప్రాసెసర్ వాడేవాళ్ళు అప్పట్లో. ఆ ప్రాసెసర్ తోటి వీళ్ళు ఈ మొబైల్ని మార్కెట్లో తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత హానర్ 10 ప్లే అని చెప్పేసి 20 ప్లే అని చెప్పేసి కొన్ని మొబైల్స్ ఉండే. అంటే అప్పట్లో
తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మంచి ఫీచర్స్ ఇచ్చే మొబైల్స్ అన్నట్టు. సో ఈ బ్రాండింగ్ తోటి మరి మాధవ్ సైజ్ ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది చూడాలి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి జూలై మంత్లో చాలా ఎక్సైటింగ్ మొబైల్స్ అనేవి లాంచ్ అవ్వబోతున్నాయి. మరి మీలో ఎంతమంది ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్లో రాయండి. మరి నెక్స్ట్ మంత్ కూడా ఇటువంటి వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకుని రావాలంటే ఈ వీడియోని సాధ్యమైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.